సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈ రోజు నుంచి అమలు కాబోతా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అట్లాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వీరిద్దరు ఆధ్వర్యం అట్లాగే సిఎస్ సంజయ్ జాజు నేతృత్వంలో జేఏసీ ఎవరైతే మనకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు ప్రతినిధుల ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతా ఉన్నది. సో ఈ సందర్భంగా హెల్త్ కార్డులు కూడా వాళ్ళకు పంపిణీ చేయనున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో అయితే ఎంప్లాయీస్ హెల్త్ ఈహెచ్ఎస్ సంబంధించి పోర్టల్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రారంభించబోతా ఉంది. పోర్టల్లో వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా వాళ్ళు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు వాళ్ళ హెల్త్ కార్డును డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్టు చెప్పింది. అయితే ఈహెచ్ఎస్ సంబంధించి జూలై 15 నుంచే అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఏదైతే తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో మనకు టరీఫ్కి సంబంధించి వివిధ వ్యాధులకు సంబంధించి సిజిహెచ్ఎస్ సెంట్రల్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి అమలు చేస్తున్న టరీఫ్లు మాకు ఇక్కడ వర్కౌట్ కావు, మాకు టరీఫ్లు పెంచాలి, గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి టరీఫ్ల కంటే ఇవి తక్కువగా ఉన్నాయనే అభ్యంతరం వ్యక్తం చేసినాయి. సో నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఈ ట్రస్ట్ బోర్డు ఎంప్లాయీస్ హెల్త్ ట్రస్ట్ బోర్డు సమావేశమైంది. అట్లాగే ప్రభుత్వం కూడా వాళ్ళతో చర్చలు జరిపి ఒక ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో సో ఈ రోజు నుంచే ఎంప్లాయీస్ అందరికీ హెల్త్ కార్డులు హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ స్కీము వర్తింపు కానుంది. దీన్ని అమలు చేయనున్నారు. సో దీనికోసం ప్రతి ఎంప్లాయీ మూల వేతనంలో 1.5% చందా రూపంలో కట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 528 కోట్లు ఎంప్లాయీస్ పెన్షనర్లు ఉపాధ్యాయుల నుంచి తీసుకొని అదే 528 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయబోతా ఉంది. సో ఈ పథకం ద్వారా ఈహెచ్ఎస్ ద్వారా ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ మధ్యాహ్నం 1 గంటకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అట్లాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో సిఎస్ సంజయ్ జాజు నాయకత్వంలో దీన్ని ఈహెచ్ఎస్ స్కీమ్ ఈ రోజు నుంచి అమలు కాబోతా ఉంది. ఈరోజు ఈహెచ్ఎస్ కార్డులు కూడా హెల్త్ కార్డులు కూడా ఉద్యోగులకు పంపిణీ చేయబోతున్నారు.